బ్రేకింగ్ చూసినాం. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాకానిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. ఆదివారం సాయంత్రం కాకానిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఆయన వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంటే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత కాకాని బెంగళూరు సమీపంలోని ఓ గ్రామంలో అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు. కోర్టుకు సమర్పించిన పత్రాల్లో మాత్రం బెంగళూరుకు సమీపంలోని ఓ విలేజ్ రెస్టారెంట్లో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ రోజు తెల్లవారుజామునే కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరుకు తీసుకువచ్చిన పోలీసులు ఆయనను స్థానిక జిల్లా పోలీసు ట్రైనింగ్ కేంద్రంలో ఉంచారు. అనంతరం భారీ భద్రత నడుమ వెంకటగిరి కోర్టుకు హాజరుపరిచారు. గతంలో ఈ కోర్టులోనే దొంగతనం జరగడం, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకానికి మధ్య ఉన్న పరువు నష్టం కేసులో పత్రాలు చోరీకి గురయ్యాయి. ఇక ఈ కేసులో పోలీసులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన జడ్జి కాకానికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలరాజు, అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ కి వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అక్రమం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారన్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి A4 గా కేసు అయితే నమోదైంది. అయితే ఆ కేసులో 55 రోజుల పాటు పోలీసులతో దాగుడు మూతలాడినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు నిన్న రాత్రి అరెస్ట్ అయ్యారు. అయితే అరెస్ట్ అయిన వెంటనే పోలీసులు నెల్లూరు తీసుకురావడం, దాని తర్వాత వెంకటాచలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయనకు చికిత్సలు చేపించిన అనంతరం విచారణ నిమిత్తం జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో ఉంచారు. అయితే ఆ విచారణ అనంతరం 10 గంటలకి కోర్టుకు హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ విచారణ అంతా కూడా పూర్తి స్థాయిలో చేసి దాని తర్వాత 11:30 నుండి 12 మధ్యలో కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టు ఎదుటైతే ప్రవేశపెట్టారు. అయితే కోర్టులో ప్రవేశపెట్టినప్పటికీ ఇటు ఇరు వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే జూన్ 9 వరకు కూడా ఆయన రిమాండ్ విధిస్తూ అయితే ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరికొద్దిసేపట్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే తరలించనున్నారు దేవి.